దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించి నేడు జాతీయ పార్టీగా ఎదిగింది. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు, మైలురాళ్లను అధిగమించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న తన అనుచరుల మధ్య నాంపల్లి దర్గా నుంచి కేసీఆర్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓవైపు ఉద్యమం, మరోవైపు రాజకీయ పంద, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకెళ్లారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డారు. జై తెలంగాణ! దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా అవతరించి నేడు జాతీయ పార్టీగా ఎదిగింది. సుదీర్ఘ ప్రస్థానంలో ఎన్నో సవాళ్లు, మైలురాళ్లను అధిగమించి తిరుగులేని శక్తిగా ఆవిర్భవించింది. 2001 ఏప్రిల్ 27న ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం జరిగింది. పెద్ద సంఖ్యలో హైదరాబాద్ చేరుకున్న తన అనుచరుల మధ్య నాంపల్లి దర్గా నుంచి కేసీఆర్ తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఓవైపు ఉద్యమం, మరోవైపు రాజకీయ పంద, వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ముందుకెళ్లారు. ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడ్డారు. జై తెలంగాణ! టీఆర్ఎస్ ఏర్పాటు కంటే ముందు టీడీపీ ప్రభుత్వంలో కేసీఆర్ రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేయాలని నిర్ణయించుకుని దానికి తగిన ఏర్పాటు కూడా చేసుకున్నారు. విద్యావంతులు, మేధావులు, కవులతో సమావేశమై ఓ అవగాహనకు వచ్చారు. ఆ తర్వాత అన్ని పదవులకు పార్టీకి రాజీనామా చేశారు. 2001 మేలో కరీంనగర్ లో జరిగిన ఓ సమావేశానికి అప్పటి జార్ఖండ్ సీఎం శిబు సోరెన్ కూడా ఆహ్వానించారు. ఆర్థిక శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ జయశంకర్ ను తెలంగాణ సిద్ధాంతకర్తగా కేసీఆర్ ప్రకటించారు. జయశంకర్ తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర సమితిలోనే కొనసాగారు. జై తెలంగాణ! రెండు 2001 ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావం తర్వాత రోజు కేసీఆర్ సొంతూరు చింతమడక నుంచి బయలుదేరి హైదరాబాద్ కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎదుట అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి ప్రస్తుతం జలదృశ్యంగా పిలిచే కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం దగ్గరకు వెళ్లారు. అప్పటి ఆ జలదృశ్యమే టీఆర్ఎస్ ప్రకటనకు వేదికైంది. కొంతకాలం వరకు అది పార్టీ కార్యాలయంగా కూడా పనిచేసింది. 2004లో ప్రభుత్వం కేటాయించిన స్థలంలో భవనం నిర్మాణం ప్రారంభమైంది. ఆ తర్వాత 2006లో సొంత పార్టీ ఆఫీసును ప్రారంభించుకున్నారు. జై తెలంగాణ! కేసీఆర్ పార్టీ పెట్టిన కొద్ది రోజులకే స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. ఇందులో పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి పలు స్థానాల్లో విజయం సాధించింది. వెనువెంటనే తెలంగాణ జిల్లాల్లో సభలు, పాదయాత్రల పేరుతో మరింతగా ప్రజల్లోకి వెళ్లారు. ప్రత్యేక రాష్ట్రం ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తూనే అటు రాజకీయంగా పావులు కదిపారు. అప్పటి పరిస్థితుల దృష్ట్యా 2004లో కాంగ్రెస్ పార్టీలో కలిసి నడిచారు. అసెంబ్లీ ఎన్నికల్లో 42 స్థానాల్లో పోటీ చేసిన టీఆర్ఎస్
26 స్థానాల్లో ఘన విజయం కూడా సాధించింది. అంతేకాకుండా 6 పార్లమెంట్ స్థానాలకు గాను 5 స్థానాల్లో జయభేరి మోగించారు. ఆ గెలుపుతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును గుర్తిస్తూ సోనియా గాంధీ రాష్ట్రపతి ప్రసంగంలో కూడా ఈ అంశం చర్చించారు. యూపీఏ కామన్ మినిమం ప్రోగ్రామ్ లో కూడా పెట్టారు. అయినా కూడా తెలంగాణ విషయంలో మరోసారి కాంగ్రెస్ పాత విధానాన్నే అవలంబించింది. ఈ క్రమంలోనే కలిసి నడిచిన కాంగ్రెస్ పార్టీతో కేసీఆర్ తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. ఆ తర్వాత ఉప ఎన్నికలకు వెళ్లారు. ఈసారి మాత్రం గతంలో ఉన్న వాటికంటే కొన్ని స్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. జై తెలంగాణ. టీఆర్ఎస్ తో పొత్తు ఉన్న సమయంలోనే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యారు. అటు కేంద్రంలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేసీఆర్ కాంగ్రెస్ పై పదే పదే ఒత్తిడి తేవటంతో ఆ పార్టీ ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన ఓ కమిటీ వేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతుగా దేశంలో 36 పార్టీలు అనుకూలంగా లేఖలు కూడా ఇచ్చాయి. మరోవైపు కేసీఆర్ జాతీయ నేతలతో సంప్రదింపులు కొనసాగిస్తూనే వచ్చారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఎటూ తేల్చుకోలేకపోయింది. దీంతో కాంగ్రెస్ నుంచి బయటకు వస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. కేంద్ర మంత్రులుగా ఉన్న కేసీఆర్, ఆలే నరేంద్ర రాజీనామాలు చేయటంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు కూడా మూకుమ్మడి రాజీనామాలకు పూనుకున్నారు. జై తెలంగాణ. అప్పటి వరకు స్తబ్దతగా ఉన్న ఉద్యమ నినాదం ఒక్కసారిగా కరీంనగర్ ఉప ఎన్నికలతో పూర్వపు వైభవాన్ని అందుకుంది. ఈ మారు తెలంగాణ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది ఈ ఉప ఎన్నిక. ఆ తర్వాత 2009లో మహాకూటమితో జతకట్టిన కేసీఆర్ టీడీపీతో పాటు కమ్యూనిస్టులతోనూ జై తెలంగాణ అనిపించారు. ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిన్నారు. ఒక దశలో అయితే టీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఆ తర్వాత 14F పై సుప్రీంకోర్టు తీర్పుతో కేసీఆర్ దీక్షకు కూర్చోవటంతో పార్టీ మళ్లీ ఫామ్ లోకి వచ్చింది. జై తెలంగాణ. ఉప ఎన్నికలే ఊపిరిగా టీఆర్ఎస్ పనిచేసింది. రాజీనామాలే ప్రధాన అస్త్రంగా కేసీఆర్ వ్యూహాలు కొనసాగాయి. 2001 జనవరిలో జరిగిన ఉప ఎన్నికలో సిద్దిపేట నుంచి కేసీఆర్ గెలవటంతో ఈ పరంపర మొదలైంది. 2008లో 16 స్థానాలకు పోటీ చేసిన టీఆర్ఎస్ 7 స్థానాలు గెలుచుకుంది. 2009 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశంతో కలిసి 45 స్థానాల్లో పోటీ చేసి 10 మాత్రమే గెలుచుకున్నారు. 2010లో 11 స్థానాలకు పోటీ చేసి 11 గెలుచుకున్నారు. 2011లో 1 స్థానం, 2012లో 5 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జై తెలంగాణ. సెప్టెంబర్లో సీఎం వైఎస్ మరణం తర్వాత అదే ఏడాది అక్టోబర్ 21న సిద్దిపేటలో ఉద్యోగ గర్జన పేరుతో కేసీఆర్ భారీ సభ నిర్వహించారు. 2009 నవంబర్ 29న సిద్దిపేట కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఇది తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు అని చెప్పవచ్చు.
ఆ ప్రకటన తెలంగాణను నిప్పుల కొలిమిగా మార్చింది. విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ రగిలిపోయింది. సిద్దిపేటలో హరీష్ రావు కిరోసిన్ కూడా పోసుకున్నారు. దీక్ష చేయకుండా కేసీఆర్ ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. అయినా తగ్గకుండా కేసీఆర్ జైల్లోనే దీక్ష కొనసాగించారు. అక్కడి నుంచి ఆయనను అధికారులు నిమ్స్ కు తరలించారు. నిమ్స్ లో సైతం పట్టువదలని విక్రమార్కుడిలా కేసీఆర్ దీక్ష సాగించారు. ఆ సమయంలోనే తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదం తెచ్చారు. తెలంగాణ మొత్తం భగ్గుమనటంతో కేంద్రం కదిలి వచ్చింది. జై తెలంగాణ. డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేసింది. అప్పుడు హోంశాఖ మంత్రిగా ఉన్న చిదంబరం పార్లమెంట్లో స్వయంగా ప్రకటన చేశారు. దీంతో కేసీఆర్ దీక్ష విరమించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకున్నారు. అంతా బాగానే ఉందనుకునే సమయంలో ఒక్క రోజులోనే సేన్ మారిపోయింది. ఏపీలో సమైక్యాంధ్రకు అనుకూలంగా రాజీనామాలు, ఆందోళనలు మొదలయ్యాయి. దీంతో కేంద్రం కాస్త వెనక్కు తగ్గింది. డిసెంబర్ 23న తెలంగాణ ప్రకటన నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిదంబరం ప్రకటించారు. జై తెలంగాణ. తెలంగాణలోని అన్ని పార్టీల నాయకులంతా ఒక జేఏసీగా ఏర్పడ్డారు. ప్రొఫెసర్ కోదండరాం నేతృత్వంలో ముందుకు కదిలారు. అందులో టీఆర్ఎస్ ప్రధాన భాగంగా మారింది. తర్వాత 2010 డిసెంబర్లో వరంగల్లో టీఆర్ఎస్ మహాగర్జన నిర్వహించింది. బహిరంగ సభలోని అత్యధికంగా దీనికి 30 లక్షల మంది హాజరయ్యారు. 2011 జనవరిలో కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ నివేదిక వచ్చింది. ఆ నివేదిక తర్వాత తెలంగాణలో ఆందోళనలు ఉగ్రరూపం దాల్చాయి. మిలియన్ మార్చ్, సకల జన సమ్మె, ఇలా వివిధ రకాలుగా ప్రజలంతా ఆందోళన చేపట్టారు. రాష్ట్రం సిద్ధించదేమోనన్న మనస్తాపంతో విద్యార్థులు బలిదానాలు చేసుకున్నారు. దీంతో ఉద్యమం మరింత ఉవ్వెత్తున ఎగిసింది. జై తెలంగాణ. చివరిగా 2014 ఫిబ్రవరి 14వ తేదీన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లుకు లోక్సభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ తేదీగా ప్రకటించింది. దీంతో తెలంగాణలో సంబరాలు అంబరాన్నంటాయి. కొత్త రాష్ట్రానికి కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయ్యారు. జై తెలంగాణ. ఉద్యమ పార్టీగా ప్రస్థానం మొదలుపెట్టిన టీఆర్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టింది. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా, భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ ప్రకటించారు. దేశంలో ఒక మార్పు కోసం బీఆర్ఎస్ పార్టీ పుట్టిందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా దేశంలో గుణాత్మక మార్పు రావాలని ఆకాంక్షించారు. ఒక సామూహిక లక్ష్యం ఉండాలని, దానికోసం పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశంలోని నేతలందరినీ ఏకం చేస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్రలో పలు బహిరంగ సభలు కూడా నిర్వహించారు. కిసాన్ సర్కార్ రావాలన్న నినాదంతో ముందుకెళ్తున్నారు కేసీఆర్.